జరుగుతోంది. ఓవైపు 47 లక్షల రైతుల సంఖ్య ఉంది. మొత్తంగా 3 విడతలకు మేము రుణమాఫీ చేయబోతున్నాం. అంటే ఈరోజు 22 లక్షల మందికి రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. సో బడ్జెట్లో కేటాయించిన దానికంటే కూడా తక్కువ జరిగింది. సో ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా? ఇందులో రాజీనామా చెయ్యి అన్నటువంటి నినాదానికి హరీష్ రావు సై అంటూ రాజీనామా చేయాలా? ఈ ఫ్లెక్సీల రాజకీయాలు ఎట్లా చూడాలి? అందరికి నమస్కారం. ఒక్క విషయాన్ని అయితే మనం బాధపడాల్సిన అంశం ఉంది శ్రీకాంత్ గారు. ఏంటంటే రైతు రుణమాఫీ, రైతులను ఆదుకోవటము, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేటటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా రాజకీయ పరంగా రావటము, రాజకీయాలు ముసురుకోవటాన్ని కొంచెం బాధిస్తుంది. ఎందుకనంటే ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. ఇది రైతుల సంక్షేమం కోసం, రైతుల యొక్క ఇంట్రెస్ట్ కోసం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇట్లాంటి కార్యక్రమం కూడా వివాదాస్పదం కావటం, రాజకీయం కావటాన్ని మనం బాధపడాల్సినటువంటి అంశంగానే చూడాలి. ఇక లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆగస్టు 15 లోపు మేము తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రైతుల 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రామిస్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. గుడ్డులతో ఓట్లు పెట్టినటువంటి సందర్భం కూడా చూసాం. జోగులాంబ జిల్లా నుండి, జోగులాంబ గద్వాల నుండి ఓట్లు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అదే సందర్భంలో అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయం ఉంటది కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు కూడా ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ లోపల కనుక మీరు చేస్తే నేను నా సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కానీ తర్వాత దాన్ని సవరించుకొని మళ్ళీ 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాననే ఒక సవరణ పట్టుకొని రావడం జరిగింది. బట్ ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడితే ఇది రైతు రుణమాఫీని ఆహ్వానించాల్సినటువంటి ఒక పరిణామంగా మనం చూడాలి. ఇది ఒక మంచి రైతులను ఆదుకునేటటువంటి కార్యక్రమంగా చూడాలి. అయితే నాకు కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది శ్రీకాంత్ గారు. ఏంటి ఆ డిసప్పాయింట్మెంట్ అంటే, ఫైనల్ ఫిగర్స్ వచ్చిన తరువాత నేను కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నాను. ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నానంటే, మొత్తం చేసినటువంటి రుణ మాఫీ 18,000 కోట్లు, అంటే 17,933 కోట్లు. తర్వాత లబ్ధి పొందినటువంటి రైతులు 22,37,000 మంది. అంటే ఈ ఫిగరు అప్ టు ది మార్క్ రాలేదేమో అనేటటువంటి ఒక సందేహం అయితే నాకు కలుగుతుంది. మొత్తం రుణమాఫీలో ఒక 10 కోట్లు తగ్గినట్లుగా, తర్వాత లబ్ధిదారులలో ఒక 10 లక్షల మంది తగ్గినట్లుగా నాకు కనపడుతుంది. ఇట్లా తగ్గటానికి కారణాలు ఏంటి అని అంటే, ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి నిబంధనలు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మొట్టమొదటి నిబంధన ఏంటి అని అంటే, రైతుని యూనిట్ గా కాకుండా కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవడంతో తగ్గిపోయింది. ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ ఏంటంటే, మేము 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినప్పుడు 36 లక్షల మంది చేసినాం, 17,000 కోట్ల రూపాయలు చేసినాం. కానీ మీరు 2 లక్షలకు వచ్చేసరికి కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తారా అని అంటున్నారు. అయితే ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు 14 లక్షల మంది రైతుల లెక్క తప్పుతోంది. అది వేరండి. నా లెక్క అయితే ఒక 10 లక్షల మంది లబ్ధిదారులు ఇంకా రావాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. ఏం ప్రకటన చేసిందంటే, ఈ రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు, రుణమాఫీ కానటువంటి వాళ్ళు కలెక్టరేట్లలో మేము ప్రత్యేక కౌంటర్స్ పెడుతున్నాము, మండలాల వారీగా అక్కడ మీరు పేర్లు నమోదు చేసుకోవచ్చు అని ఒక ప్రకటన చేసింది. దానికి అనుబంధంగా ఇంకొక ప్రకటన ఏం చేసిందంటే, మేము 5,000 కోట్ల రూపాయల రిజర్వ్ ఫండ్ పెడుతున్నాము, ఇంకా రుణమాఫీ కానటువంటి వాళ్ళకి రుణమాఫీ చేస్తామనేది. బహుశా ఇది మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరకు మనం అనుకునేటటువంటి 31,000 కోట్ల రూపాయలకు రీచ్ అవుతుంది, 30 లక్షల మంది రైతులకు రీచ్ అవుతుందా అనేటటువంటి సందేహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ ప్రభుత్వము ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే, ఇక్కడ సందేహాలు ఎక్కడ వస్తున్నాయంటే, బడ్జెట్ పెట్టడానికి ముందు 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. బడ్జెట్ లో 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని బడ్జెట్ నిధులు పెట్టారు. అవే 32,000 కోట్ల రూపాయలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఉంది శ్రీకాంత్ గారు. ఏంటి అంటే, 3వ విడతలో లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉందండి. మొట్టమొదటేమో 11.5 లక్షల మంది లబ్ధి పొందారు. 2వ విడతలోనేమో 6,40,000 మంది లబ్ధి పొందారు. 4వ విడతకు వచ్చేసరికి కేవలం 4,46,000 మంది మాత్రమే లబ్ధి పొందారు. 3వ విడతకు వచ్చేసరికి ఎందుకు ఈ సంఖ్య తగ్గింది అని అంటే, ప్రభుత్వం పెట్టినటువంటి ఒక నిబంధన కారణం. నిబంధన ఏంటి అంటే,
ఇప్పుడు మూడో విడతలో ఎవరు అర్హులవుతారు? 1,50,000 నుంచి 2,00,000 రూపాయల రుణం ఉన్నటువంటి వాళ్ళు అర్హులవుతారు. అవును, అవును. కానీ ఇక్కడ జరిగినటువంటి నిబంధనలో ఉన్నటువంటి లోపం ఏంటంటే 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాలే. ఎందుకు కాలేదు అని అంటే, ఇప్పుడు సపోజ్ నేను 2.5 లక్షల రూపాయల రుణం తీసుకున్నాను అనుకోండి, నేను 50,000 రూపాయలు ముందు కట్టాల. 50,000 రూపాయలు ముందు కడితే ప్రభుత్వము మూడో విడతలో మూడో విడతలో ఈ 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తుంది. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం వల్లనే మూడో విడతలో లబ్ధిదారుల సంఖ్య చాలా కనిష్టంగా ఉంది. 4,46,000 మందికి మాత్రమే మూడో విడతలో లబ్ధిదారుల సంఖ్య వచ్చిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ నిబంధనలన్నిటితోటి ప్రభుత్వం అంచనాల కంటే చాలా తక్కువ మంది లబ్ధి పొందినట్లుగా మనకు కనపడుతుంది. అందుకే 22 లక్షలకు మాత్రమే పరిమితమైంది. ఇంకొక 8 లక్షలు 10 లక్షల మంది లబ్ధిదారులు వస్తే సంపూర్ణంగా ప్రభుత్వం గాని, రైతులు గాని, వ్యవసాయదారులు గాని సంతృప్తి పడే స్థాయిలో రుణ విముక్తి లేకపోతే రుణమాఫీ జరిగినట్లుగా మనం భావించాలి. కానీ ఇప్పుడు ఒక 10 లక్షల డెఫిసిట్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. ప్రభుత్వం మరింత ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎవరికైతే రుణమాఫీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జరగలేదో వాళ్ళని కూడా కవర్ చేస్తూ రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యను పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం, ఇంకొక 5,000 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్ పెట్టిన ప్రభుత్వం, ఇంకొక 5,000 కోట్ల రూపాయలు కేటాయించి రుణమాఫీ చేయలేదా? కాబట్టి ప్రభుత్వము ఈ మాత్రమైన విమర్శలు తప్పించుకోవాలంటే మరింత రేషనల్ గా ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇక రాజకీయ సవాళ్ళు అంటారా, రాజకీయ రాజీనామాలు అంటారా, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశానికి వదిలిపెట్టాలి. కానీ ఈ విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటే ఏదో చెప్తాం కదా శ్రీకాంత్ గారు, ఈ సందర్భంగా చెప్పకూడదు కానీ శవాల మీద పేలాలు వేరుకునే ప్రయత్నం రాజకీయ నాయకులు చేయొద్దు అనేదే నా అభిప్రాయం. అది వ్యవసాయదారుల సమస్యల పట్ల. శేషి గారు వన్ సెకండ్ మీ వర్షన్ తీసుకుంటాను శ్రీనివాస్ గారు.